రాశి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 3. మిథున రాశి ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 3, అవమానం 3. కర్కాటక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. సింహరాశి వారికి ఆదాయం 11, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం 6. కన్యా రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానం 6. తులారాశి వారికి వచ్చేసి ఆదాయం 11 అండి, వ్యయం 8, రాజ్యపూజ్యం 2, అవమానం 2. వృశ్చిక రాశి వారికి వచ్చేసి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. ఇక ధనస్సు రాశి వారికి వచ్చేసి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 1, అవమానం 2. మకర రాశి వారికి వచ్చేసి ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 4, అవమానం 3. కుంభరాశి వారికి ఆదాయం 11, వ్యయం 8, రాజ్యపూజ్యం 7, అవమానం 4. మీనా రాశి వారికి వచ్చేసి ఆదాయం 8, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానం 5. ఇది ద్వాదశ రాశుల వారి యొక్క ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్యం, అవమానం అన్నమాట. ఇక్కడ కొంతమంది ఆదాయమేమో మాకు ₹2 ఉంది, వ్యయం 14 ఉంది, మరి మేము ఎలా పొంతన కుదురుతుంది అని అడుగుతూ ఉంటారు. అంటే మీరు ₹2 సంపాదించినప్పటికీ ఇంకా 12 అప్పు చేసి అయినా ఖర్చు పెడతారు. వృధా ఖర్చు పెడతారని మాత్రమే అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. బ్యాంకులో లోన్ తీసుకొని కానీ, స్నేహితుల దగ్గర అప్పు తీసుకొని కానీ నూతన గృహం కొనుక్కోవచ్చు, స్థలాలు కొనుక్కోవచ్చు, లేదా బంగారం కొనుక్కోవచ్చు అని అర్థం. రాజ్యపూజ్యం అవమానము, రాజ్యపూజ్యమేమో 1 ఉంది, అవమానమేమో 3 ఉంది. అంటే మిమ్మల్ని గౌరవించేటువంటి వాళ్ళు 1 ఉంటే అవమానించేటి వాళ్ళు 3 ఉంటారు. దీంట్లో ఇంకొక అర్థం ఏంటంటే మీ చుట్టుపక్కల వాళ్ళు, మీ స్నేహితులు, మీ బంధువులు అందరూ కూడా ఈర్ష్యపడే విధంగా మీరు ఎదుగుతారు అని అర్థం కూడాను. శ్రీ విశ్వవాసునామ సంవత్సరంలో కొన్ని రాశుల వాళ్లకు అఖండ రాజయోగం పట్టబోతుంది. అయితే అదృష్టం పట్టబోతున్న ఆ మొట్టమొదటి రాశి తులారాశి. ఎందుకంటే 2013 నుండి తులారాశి వారు ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో అవమానాలు పడ్డారు, భరించలేనటువంటి బాధలు కూడా అనుభవించారు. కానీ శ్రీ విశ్వవాసునామ సంవత్సరంలో ఆ కష్టాలు, ఆ బాధలు అన్నీ సంపూర్ణంగా తొలగబోతున్నాయి. ముందు 7.5 సంవత్సరాల ఏలినాటి శని నడిచింది. తర్వాత 2.5 సంవత్సరాలు అర్ధాష్టమి శని నడిచింది. తర్వాత గత సంవత్సరం మొత్తం కూడా అష్టమ గురుదోషం నడిచింది. ఫైనల్గా చెప్పాలంటే గత 12 సంవత్సరాల నుండి తులారాశి వారికి ఎన్నో ఆటుపోట్లు, కష్టాలు, నష్టాలు విపరీతంగా సంభవించాయి. ఇంతవరకు పడినటువంటి కష్టాలన్నీ సంపూర్ణంగా తొలగిపోయి శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో విపరీతమైనటువంటి అదృష్టం వరించబోతుంది. ఈ తులారాశి వారిని శ్రీ విశ్వవాసునామ సంవత్సరంలో శనీశ్వరుడు 6వ స్థానంలో సంచరించబోతున్నాడు. అంటే అనారోగ్య సమస్యలన్నీ కూడా సంపూర్ణంగా తొలగిపోతాయన్నమాట. శత్రు బాధలు తొలగిపోతాయి. కోర్టు కేసులు ఏవైనా కూడా ఉంటే వాటి నుండి విముక్తి కలుగుతుంది. మీ శత్రువులు అందరూ కూడా మీకు మిత్రులుగా మారబోతున్నారు. అంతేకాదు ఎన్ని అప్పులు ఉన్నా ఆ అప్పులన్నీ కూడా తీరిపోయి మీరు సంతోషంగా కాలం గడపబోయేటువంటి సమయం ఆసన్నం అవ్వబోతుంది. రోగ రుణ శత్రు బాధలన్నీ తీరిపోయి మీ కష్టాలన్నిటిని కంటే కూడా ఎక్కువ ఫలితం మీకు లభించబోతుంది. అంటే 3 పువ్వులు 6 కాయలుగా మీ జీవితం గడపబోతున్నారన్నమాట. ఈ అదృష్టాన్నంతా కూడా శనీశ్వరుడు మీకు ప్రసాదిస్తాడు. అదేవిధంగా తులారాశి వారికి ఇంకొక గొప్ప అదృష్టం ఏంటంటే గురుబలం అధికంగా ఉండబోతుంది. అదేవిధంగా భాగ్యస్థానంలో గురువు సంచరించబోతున్నాడు. అంటే మే 15వ తర్వాత గురువు భాగ్యస్థానంలో సంచరిస్తాడు. కాబట్టి మీకు తిరుగు ఉండదు. భాగ్యస్థానంలో గురువు ఉంటే పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితం అంతా కూడా మీరు అనుభవిస్తారు. అంటే విపరీతంగా ధనలాభం కూడా పొందబోతున్నారన్నమాట. అనేక మార్గాల్లో ధనము వస్తుంది. ఏ పని ప్రారంభించినా కూడా విజయం మీ సొంతం అవుతుంది. జీవితంలో అంచెలంచెలుగా పైకి ఎదుగుతారు. అంతేకాదు కుటుంబంలో ఎటువంటి కష్టాలు ఉండవు. మీ కుటుంబ సభ్యులందరూ కూడా మీకు సపోర్ట్గా ఉంటారు. స్నేహితులందరూ కూడా మీకు మంచిగా సహకరిస్తారు. ప్రతిష్టలు కూడా దక్కబోతున్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మే 18 తర్వాత 11వ స్థానంలో కేతుగ్రహం సంచారం అనేది జరగబోతుంది. కేతుగ్రహం కనుక అనుకూలిస్తే పుణ్యస్థలాలు విపరీతంగా మీరు తిరుగుతారనమాట.
చేస్తారు. భగవత్ దర్శనాన్ని ఎక్కువగా చేసే భాగ్యం లభిస్తుంది. ఈ తులారాశి వారికి శని, గురువు, కేతువు ముగ్గురు కూడా విపరీతంగా అనుగ్రహించబోతున్నారు. అంటే శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో ఈ తులారాశి వారికి దేవగురువు అయినటువంటి బృహస్పతి, పాపగ్రహమైనటువంటి శనీశ్వరుడు, అదేవిధంగా పాపగ్రహమైనటువంటి కేతువు విపరీతంగా అనుగ్రహించబోతున్నారు. వీరు ఏ పని ప్రారంభించినా ఆ పనిలో విజయం మీదే అఖండం రాజయోగం పట్టబోతుందనే చెప్పవచ్చు. అదేవిధంగా ఈ ఉగాది తర్వాత శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో ఏలినాటి శని నుండి విముక్తి పొంది అఖండ రాజయోగం పట్టబోతున్నటువంటి రెండవ రాశి ఏంటంటే వృషభ రాశి. వృషభ రాశి ఎందుకంటే 2.5 సంవత్సరం నుండి వృషభ రాశి వారికి శని దోషంలో విపరీతమైనటువంటి కష్టాలు, ఇబ్బందులు అనుభవించారు. వృత్తిపరంగా అంటే చేసినటువంటి పనుల్లో విపరీతమైనటువంటి టెన్షన్లు పడుతూ విపరీతమైనటువంటి సమస్యలతో ఇబ్బందులు పడ్డారు. ఇంకా ఆ ఇబ్బందులు ఏవి ఉండవు. ఎందుకంటే వృషభ రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి గురుబలం రాబోతుంది. గురువు అనుగ్రహించబోతున్నాడు. వృషభ రాశి వారికి ఉగాది నుండి 11వ స్థానంలో అంటే లాభస్థానంలో శనీశ్వరుడు సంచరించబోతున్నాడు. కాబట్టి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది తప్పకుండా లభించబోతుంది. ఏ పని ప్రారంభించినా కూడా ఆ పనిలో నష్టం అనేది ఉండదు. విపరీతమైనటువంటి లాభాలు కలగబోతున్నాయి. కెరీర్ పరంగా కూడా వృషభ రాశి వారికి కలిసి రాబోతుంది. టాప్ పొజిషన్లోకి వెళ్ళబోతున్నారు. వ్యాపారం ప్రారంభించినా, వ్యవసాయం చేసినా, ఉద్యోగం చేసినా, ఏ పని చేసినా కూడా విపరీతంగా ధనలాభం కలగబోతుంది. కాబట్టి వృషభ రాశి వారికి ఇంకా తిరుగు ఉండదని చెప్పాలి. కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తీరబోతున్నాయి. ఎందుకంటే 11వ స్థానంలో లాభస్థానంలో శని విశేషంగా అనుగ్రహించబోతున్నాడు. అదేవిధంగా వృషభ రాశి వారికి 2వ స్థానంలో గురువు సంచరించబోతున్నాడు. ఇది ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. మే 15 తర్వాత గురుడు 2వ స్థానంలో సంచరించబోతున్నాడు. కుటుంబ పరంగా సంతోషంగా ఉంటారు. కుటుంబంలో ఏ సమస్యలు కూడా ఉండవు. మీ మాట చెల్లుతుంది. మీరు చెప్పిందే వేదం. అందరూ కూడా మీకు అనుకూలంగా నడుచుకుంటారు. గురుబలం అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా రాహుబలం కూడా ఉండబోతుంది. 10వ ఇంట్లో రాహు సంచారం అనేది జరగబోతుంది. 10వ స్థానంలో రాహు ఉంటే విదేశీ ప్రయాణాలు చేస్తారు. అదేవిధంగా అన్ని రంగాల్లోనూ కూడా విజయం కలిగేటట్లు చేస్తాడు రాహు అన్నమాట. కాబట్టి శత్రువులందరూ కూడా మిత్రులుగా మారుతారు. కోర్టు కేసులు ఏవైనా ఉంటే అవన్నిటిలోనూ మీకే విజయం లభించబోతుంది. ఇది పరమ సత్యం. పాపగ్రహమైనటువంటి శనీశ్వరుడు లాభస్థానంలో అంటే 11వ స్థానంలో ఇంట్లో సంచరిస్తున్నాడు. అదేవిధంగా 10వ స్థానంలో పాపగ్రహమైనటువంటి రాహువు కూడా సంచరించబోతున్నాడు. అదేవిధంగా దేవతా గురువు అయినటువంటి బృహస్పతి 2వ ఇంట్లో అనుగ్రహించబోతున్నాడు. 3 గ్రహాలు విపరీతంగా అనుగ్రహించబోతున్నాయి. ఈ వృషభ రాశి వారికి విశేషమైనటువంటి రాజయోగం పట్టబోతుందని నిస్సంకోచంగా చెప్పవచ్చు. ఇంకా 3వ రాశి మకర రాశి. మకర రాశి వారికి కూడా విపరీతమైనటువంటి లాభం కలుగుతుందని చెప్పవచ్చు. రాశి వారికి చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఎందుకంటే ఈ మకర రాశి వారు రాహువు, కేతువుల బలం అనేది లేకపోయినా కూడా 7.5 అంటే 7.5 సంవత్సరాల నుండి శనీశ్వరుడు విపరీతంగా బాధలు పెడుతూ వస్తున్నాడు. ఈ మకర రాశి వారిని అన్నీ కలుపుకొని 8 సంవత్సరాలుగా ఏలినాటి శని దోషంలో ఉన్నారు. ఈ మకర రాశి వారు శ్రీ విశ్వవసునామ సంవత్సరం ప్రారంభం కాగానే ఈ దోషములన్నీ కూడా తొలగిపోయి వీరికి కూడా అద్భుతంగా రాజయోగం పట్టబోతుంది. ఈ శని దోషం తొలగిపోవడం ద్వారా మీకు సుఖశాంతులు కలుగుతాయన్నమాట. కుటుంబంతో హాయిగా ఉంటారు. ఏ పని చేసుకున్నా కూడా విపరీతంగా ధనయోగం లేకపోయినా కూడా మీ కష్టానికి తగినటువంటి ఫలితం అనేది తప్పకుండా లభిస్తుంది. ఎందుకంటే 3వ స్థానంలో శని బలహీనంగా ఉంటాడు. కాబట్టి మీ కష్టానికి తగినటువంటి ఫలితం తప్పకుండా లభిస్తుంది. గురువు సంవత్సరం మొత్తం అనుగ్రహించలేకపోయినా అక్టోబర్ 19 నుండి డిసెంబర్ 5 మధ్యలో గురువు అనుగ్రహం కూడా మీకు ఉండబోతుంది. కాబట్టి మీకు కూడా ఈ విశ్వవసునామ సంవత్సరంలో అద్భుతంగానే ఉండబోతుంది. మంచి ఉద్యోగం లభించడం, వివాహం కావడం, సంతాన ప్రాప్తి కలగడం, నూతన వస్తువులను, స్థలాలను కొనుగోలు చేయడం మరియు ఈ మకర రాశి వారికి జరగబోతుందన్నమాట. కాబట్టి మీరు భయపడినటువంటి అవసరం ఏమీ లేదు. అదేవిధంగా మిథున రాశి వారికి, కన్యా రాశి వారికి కూడా విపరీతంగా మాట. ఎందుకంటే మిథున రాశి వారికి ఆదాయం చూస్తే 14, వ్యయం చూస్తే 2, రాజపూజ్యం 4, అవమానం 3. కన్యా రాశి వారికి కూడా అంతే. ఆదాయం 14, వ్యయం 2. 14 రూపాయలు సంపాదిస్తే 2 రూపాయలు మాత్రమే ఖర్చు పెడతారు. 12 రూపాయలని చక్కగా పొదుపు చేసుకుంటారు. తులారాశి వారికి, వృషభ రాశి వారికి, మకర రాశి వారికి, మిథున రాశి వారికి, కన్యా రాశి వారికి, ఈ 5 రాశుల వారికి విపరీతంగా ఈ విశ్వవసునామ సంవత్సరంలో అదృష్టం అనేది కలిసి రాబోతుంది. ఈ 5 రాశుల వారు సంతోషంగా గడపవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.